నమస్తే. సో ఈరోజు వైఎస్ఆర్ జయంతి అనేసి మనందరికి తెలిసిందే. సో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కుమార్తె సీనియర్ నాయకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగలక్ష్మి గారు చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ లో కనిపించినందుకు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. అక్క, చాలా రోజుల తర్వాత గాంధీ భవన్. నమస్తే అండి. అవునండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో అంటే ఎట్లా రాజశేఖర రెడ్డి జయంతి అని చెప్పేసి వచ్చిర్రా? చాలా రోజుల తర్వాత మీరు కనిపించారు. అవును అవును, చాలా రోజుల తర్వాత కనిపించాను. వైఎస్ఆర్ అంటే కూడా నాకు పర్సనలీ చాలా అభిమానం ఎక్కువ. సో దీని గురించి, సెలబ్రేషన్ గురించి, ఈవెంట్ గురించి వచ్చాను. అంటే మనం ఇప్పుడు వైఎస్ఆర్ అనగానే మనకు మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఒక రైతు బిడ్డ. ఓకే, సో ఆ రైతు బిడ్డ ఎక్స్పీరియన్స్ తోటి మనకి సమాజంలో ఏమేమి కొత్త కొత్త పనులు చేశారో రైతులకి అందరికీ, అది మనకు అందరికీ తెలిసిందే. ఆయనే ఫస్ట్ అసలు సీఎం. సో రైతుల గురించి ఆలోచించి అంత కంపాషనేట్గా ఒక లీడర్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు రైతులందరినీ. తర్వాత డాక్టర్ కాబట్టి ఆయన వైద్య రంగంలో కూడా చాలా అభివృద్ధి చేశారు. అండ్ మనము ఈరోజు చూస్తే రోడ్స్లో ఏ రోజు కూడా అది 108 అంబులెన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఖాళీగా ఏ రోడ్డు మనకు కనిపించదు. ఎవ్రీడే ఏదో ఒక అంబులెన్స్ వెళ్తూనే ఉంటుంది అలాంగ్ అక్రాస్ తెలంగాణ స్టేట్. సో అది చూడంగానే మనకు వైఎస్ఆర్ఏ గుర్తుకొస్తారు కదా. అండ్ ఆరోగ్యశ్రీ ఏదైతే లో ఇన్కమ్ క్లాస్ వాళ్ళకి ఆయన అమలుపరిచిన ఆరోగ్యశ్రీ ఎంతమంది ఉపయోగం అవుతుందో అది కూడా మనం చూస్తున్నాం. అండ్ విద్యారంగంలోకి వచ్చేసరికి ఆయన కన్నా ముందు పరిపాలన అయినంత వరకు కూడా నాట్ మెనీ డాక్టర్స్, ఇంజనీర్స్ ఉండేవారు. కానీ సార్ వైఎస్ఆర్ గారు వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసినా అసలు ఇంజనీరింగ్, మెడిసిన్ స్టూడెంట్స్ మనకి ఎక్కడెక్కడ చూసినా కనిపించి చాలామంది అట్లా చేసి యూఎస్కి వెళ్ళిన వాళ్ళు, ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నాం కదా. సో ఆ విధంగా ఆయన స్టేట్ లెవెల్లో డెవలప్మెంట్ని అక్రాస్ ద వరల్డ్ చూపించారు. సో అదొక గ్రేట్ లెజెండరీ మనిషి అతను. అండ్ రూట్ లెవెల్లో కూడా ఆయన చేసినప్పుడు పాదయాత్ర, అది అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ గారు చేసి ఉంటారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చూసింది వైఎస్ఆర్ఏ. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు చేశారండి. అంటే మీ నాన్నగారు ఉన్న సమయంలో వేరే ఉండే రాజకీయాలు, ఇప్పుడు వేరే ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చూడండి కావ్య, ఇంట్లోనే ఒక సిబ్లింగ్స్ మధ్యలో 5 years గ్యాప్ వస్తేనే ఒక చాలా తేడా కనిపిస్తుంది జనరేషన్. అది వైఎస్ఆర్ పాలన, ఇది రేవంత్ రెడ్డి పాలన మనం పోల్చలేము. నేను మాట్లాడడం, నేను చిన్నదాన్ని వయసులో కానీ అనుభవంలో కానీ చిన్నదాన్ని. బట్ కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 పథకాలు అని చెప్పి వచ్చారో గవర్నమెంట్లోకి, అవి అన్నీ ఒకటేసారి చేయలేం కదా. ఒక టైం తీసుకుంటుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ 1 yearలో కంప్లీట్ చేస్తామన్నదే 2 yearsలోకి అవుతుంది 10 మంది ఉన్న ప్రాజెక్ట్లో. అలాంటిది ఇప్పుడు 4 కోట్ల మంది తెలంగాణలో ఉండి వాళ్ళకందరికీ ముందు బాటును తీసుకెళ్లాలంటే టైం పడుతుంది కదా. సమయం ఉండాలి, సమయం ఇవ్వాలి, ప్రజలు కూడా సమయం ఇవ్వాలి. అంటే మన సీఎంకి కూడా కన్సిస్టెన్సీ ఉంది, అది కనబడుతుంది. సో చేస్తారు. ఇప్పుడు విమెన్ది అయిపోయింది, మహిళా బస్ అదంతా 5 లక్షల నుండి 10 లక్షలకి ఆ విద్యా సౌకర్యం అయితే చేశారు. ఇందిరాగాంధీ ఇల్లు కూడా చేస్తున్నారు. మెల్ల టైం పడుతుంది. ఒక కన్సిస్టెన్సీ అనేది కీ ఇక్కడ అది ఉంది కాబట్టి అయిపోయింది. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎట్లుండబోతుంది మరి మీరు కాంగ్రెస్ పార్టీలో? ఎట్లుండబోతుంది? ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి. నాకు అది ఏమంటారు, ఆ బ్లడ్లో, ఆ జీన్స్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఆయన ఎప్పుడు అనేవారు, అప్పుడు పాదయాత్ర టైం నుండి ఆయన వైఎస్ఆర్కి చాలా క్లోజ్. అందు గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆయన అనేవారు, అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన ఫోకస్ ఆఫ్ వర్క్, డిసిప్లిన్ ఇదంతా చూసుకొని ఆయన నుండి ఈయన కొన్ని నేర్చుకున్నారు. అట్లా మా నాన్న నుండి నేను నేర్చుకోవడం. అంటే జస్ట్ డిసిప్లిన్ కోసము నివాళులు అర్పించడానికి వచ్చామరా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పని చేద్దామని? ఐ వాంట్ టు గెట్ సమ్ వాల్యూ ఆన్ ద టేబుల్. ఏదో వచ్చి 4 అట్లా పూలు వేసేసి వెళ్ళిపోవడం కాదు. అంతకన్నా మించి నేను అనేది ఏంటంటే, ఈ పూల మాలలు ఇవన్నీ అర్పించే దానికన్నా కూడా ఆయన వాల్యూస్ ఏవైతున్నాయో ఆ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఆయన దాంట్లో 30-40% మనం ఇంప్లిమెంట్ చేసినా మనం సక్సెస్ఫుల్ అవుతామండి లైఫ్లో. సో ఆ డిసిప్లిన్ అనేది, ఫోకస్ ఆఫ్ వర్క్, మనం పార్టీకి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో మీటింగ్స్లో కూర్చున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా మనం ఏమి ఇచ్చాము పార్టీకి మళ్ళీ రివర్స్లో అట్లా. సో పార్టీతో మనం పేరు తెచ్చుకోవడం కాదు, మన వల్ల పార్టీకి కొంచెం పేరు రావాలి అనేది నా ఉద్దేశం. కంటిన్యూ అవుతుంది. కనిపిస్తుంటాను చూడండి మీరు. సో నా లైఫ్లో, నా బిజినెస్ కానీ కార్పొరేట్ లెవెల్లో దేనివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ నేను ఇప్పుడు కన్సిస్టెంట్గా రావాలి అని డిసైడ్ చేసుకుని వస్తాను. అండ్ చూద్దాం పార్టీ ఎలా గమనిస్తుందో నాకు. ఓకే, జై కాంగ్రెస్, జై హింద్. థ్యాంక్ యూ.